This is a Teja News Television broadcast. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పాత బస్టాండ్లో ఉన్న పార్టీ కార్యాలయంలో జన సైనికులు, వీర మహిళలు పార్టీ జెండాను ఎగురవేసి జయ జయ ద్వారాలతో సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు నందిగామ నియోజకవర్గ జన సైనికులు, వీర మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకుడు పూజారి రాజేష్ మాట్లాడుతూ, జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందని అన్నారు. సామాన్య ప్రజలకు బలమైన అండగా జనసేన నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షుడు పోలిశెట్టి వరుణ్, కామిశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సామాన్యులకు బలమైన అండగా ఆవిర్భవించిన జనసేన పార్టీ ఈరోజు 13వ వసంతంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు మరియు అణగారినటువంటి వర్గాలందరికీ కూడా చేదోడు వాదోడుగా అందిస్తూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీని నిర్విరామంగా ఒంటి చేత్తో గత 13 సంవత్సరాలుగా రన్ చేసి ఈనాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక సామాన్యుడి సేనగా ఈ జనసేన ఆవిర్భవించడంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన భూమిక పోషించారు. రాష్ట్రంలో సామాజికమైనటువంటి శ్రేయస్సును కాంక్షించే ప్రతి ఒక్క యువకుడు, వీర మహిళ అందరూ కూడా జనసేనతో ప్రయాణం చేస్తూ అధ్యక్షుల వారి సిద్ధాంతాలను ప్రజల్లోకి చొచ్చుకొని పోయేలా చేస్తూ అధ్యక్షుల వారికి ఉన్నటువంటి సామాజికమైనటువంటి స్ఫూర్తిని లక్ష్యంగా చేసుకొని జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో నేడు అంత సేవా తత్పరతతో కొనసాగుతున్నారు. మా అందరికీ ఇలాంటి సేవా తత్పరమైనటువంటి భావాన్ని నింపి మమ్మల్ని రెట్టించిన ఉత్సాహంతో కార్యదక్షులుగా పనిచేస్తున్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము వారికి 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఉండడానికి వారు ప్రయత్నించిన ప్రయత్నం సామాన్యమైంది కాదు. దేశంలో మరి ఎక్కడా లేని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా పార్టీని గెలిపించి ఈనాడు అసెంబ్లీలో అధికార పక్షం ఎంత బలంగా ఉందో ప్రజల యొక్క ఆ పల్స్ని చూపిస్తూ గొప్ప పరిపాలనను కూటమి ప్రభుత్వం ద్వారా అందిస్తూ కళ్యాణ్ గారు చేస్తున్న సేవ అనిర్వచనీయం. అదేవిధంగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా కరెంటు కానీ, రహదారులు కానీ లేనటువంటి గ్రామాలకు వారు ఆ యొక్క రోడ్లు 100 కిలోమీటర్ల రోడ్లు వేయడం, కరెంటు స్తంభాలు దాదాపు 80 కిలోమీటర్ల కరెంటు స్తంభాలు పెట్టించి చిన్న చిన్న కుగ్రామాలకి వారు కరెంటు సప్లై చేయడం, ఇది ఒక ప్రతి ఒక్క మనసు కూడా తాకే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం మాకెంతో స్ఫూర్తిదాయకమైంది. ఈ సందర్భంగా 13వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మేము ఎల్లవేళలా కూడా మా అధ్యక్షుల వారి సిద్ధాంతాలకు కట్టుబడి వారి యొక్క ఆశయంలో భాగస్వాములు అవుతూ మా ప్రయాణం సాగిస్తామని ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా కార్యకర్తలకు, వీర మహిళలకు, నాయకులకు అందరికీ కూడా నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి జన సైనికులుగా అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సామాన్యుడి సేన.